హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన ఆంధ్ర అమ్మాయి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ కోడిగుడ్డు. రెసిపీ గురించి చెప్పబోయే ముందు ప్లీజ్ నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియోలో ఏదైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఫస్ట్ మనం కోడిగుడ్లు ఎన్నైతే కావాలో అన్నీ ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఉండాలి. పొట్టు అవన్నీ తీసేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ సిమ్లో పెట్టేసుకొని ఒక బాండి పెట్టేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయలు 5, అంటే ఇద్దరే మనుషులు కాబట్టి ఒక 5 ఉల్లిపాయలు సరిపోతాయి. మీరు ఎంతమంది ఉంటే అన్ని ఉల్లిపాయలు డబల్ చేసేసుకొని పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి ఒక 2 వేసుకున్నాను. దీంట్లోనే ఉప్పు, పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలంతా పూర్తిగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి, లేదంటే బాగుండదన్నమాట. ఉల్లిపాయ అంతా పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది, కాబట్టి పూర్తిగా వేగేంత వరకు కుక్ చేసుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేయాలి, లేకపోతే పచ్చిగా ఉంటుంది. ఆ తర్వాతే కారం కూడా వేసుకోవాలి. నూనె ఎప్పుడైతే పైకి తేలిద్దో అప్పుడే వేసుకోవాలి. నేను కారం అయితే 2 టేబుల్ స్పూన్ వరకు వేసాను. స్పైసీ కావాలంటే ఎక్కువే వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. మొత్తం పూర్తిగా వేగినాక ఇందాక మనం ఉడకబెట్టుకున్నాం కదా గుడ్లు, అవి పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఉల్లిపాయ కారం మొత్తం వేగినాక ఆయిల్ పైకి తేలినాక, ఎందుకంటే కారం పచ్చివాసన అంతా పోవాలి కదా, అప్పుడు వరకు ఫ్రై చేయాలన్నమాట. ఇంకా గుడ్లు వేసుకోవాలి. కారం వేగినాక ఆయిల్ పైకి తేలినాక గుడ్లు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది రెసిపీ. సో ప్లీజ్ వీడియో మటుకు ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా ఎండ్ వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు. రెసిపీ చాలా బాగుంటుంది, చిన్నపిల్లలకి నచ్చుతుంది, పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది. సో ప్లీజ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఇంకా వేడి అన్నంలో వేసుకొని తినడమే. కాసేపు వేగినాక ఇంకా స్టవ్ బంద్ చేసేసి వేడి అన్నంలో వేసుకొని తినేసేయడం. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్.